దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 143వ కీర్తనలో 4వ వచనం, 7వ వచనం, 10వ వచనం మనం చదువుకుందాం. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరము ఇమ్ము. నేను సమాధిలోనికి దిగువారు వలె కాకున్నట్లు నీ ముఖమును నాకు మరుగు చేయము. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునందు నన్ను నడిపించునుగాక. ఈ కీర్తన ఒక దేవుని యొక్క దగ్గర నుంచి ప్రార్థనకు జవాబు రావాలని నిశ్చయముగా కోరుకుంటున్నటువంటి వ్యక్తి చేసే మొర, ప్రార్థన. అందుకే 1వ వచనం అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థనకు జవాబు రానప్పుడు, ప్రార్థనలో అతనికి తిరిగి ఆ ప్రార్థన చేసినటువంటి ఆ విన్నపములన్నిటిని బట్టి జవాబు రానప్పుడు తన జీవితంలో కుంగిపోతాడు. అదే దావీదు జీవితంలో, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. అంటే ఒక పక్క భీతి, దిగులు, కష్టం, వ్యాధి, రోగం, ఇలాంటివన్నీ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవించే దేవుని బిడ్డగా, ప్రార్థన చేసే బిడ్డగా, ఆ ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తి, దేవుని మీద ఆధారపడే వ్యక్తి ఆ జవాబు రానప్పుడు ఇలాగా ఆత్మలో కృంగిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అదే దావీదు జీవితంలో కూడా, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం ఉందను. అంటే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. నేను చాలా దుఃఖకరమైనటువంటి, అభ్యంతరకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, అనేకమైనటువంటి ప్రలోభాలకు కృంగిపోయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నాకు జవాబు రాలేదు కాబట్టి. 7వ వచనం అంటాడు, యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది. ఒకటి కృంగిపోయింది, ఇంకా అసలు ప్రార్థనకి జవాబు రాలేదు. ఇంకా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయన పోరాటంలో ఆయన ఒక ప్రార్థనా యోధుడు వలె, లేక తనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నటువంటి, కృంగిపోయినటువంటి స్థితిలో కూడా దావీదు ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితిలో 7వ వచనం అంటాడు, యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారు వలె కాకున్నట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసి కృంగిపోయినటువంటి వారంగా ఉన్నప్పుడు, విస్మయం పొందినటువంటి వారంగా ఉన్నప్పుడు, దిగులు నొందినటువంటి వారంగా ఉన్నప్పుడు, జవాబు రానప్పుడు మన పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే క్షీణించిపోతాం. ఏమో ఇలాగ తగ్గిపోయావు, ఇలాగ నీ ముఖం చిక్కిపోయింది, ఏమి ఇలాగ నువ్వు చాలా దిగులుగా ఉన్నావు, ఎందుకు నువ్వు ఇలాగా కృంగిపోయినావు, నీ ముఖం అంతా కూడా సన్నంగా అయిపోయింది, ఇలాగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రార్థన చేసే వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో కూడా వస్తుందా? ప్రార్థన చేసే వ్యక్తికి ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయా? వస్తాయి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, 10వ వచనంలో, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. అంటే నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనలో నాకు జవాబు దొరకట్లేదు ప్రభా. అయితే ఇప్పుడు నేను చేసే ప్రార్థన నీ చిత్తానుసారంగా నేను ప్రార్థన చేస్తా. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. ఎలాగ నేను ప్రవర్తించాలి, ఎలాగ నేను ప్రార్థన చేయాలి, ఎలాగ నేను నిన్ను అడగాలి, ఇన్ని రోజులు నేను ఉత్తరము దయచేయి, విన్నపములకు చెవియొగ్గు, నా విశ్వాసతను బట్టి, నా నీతిని బట్టి నాకు ఉత్తరం ఇమ్మని చెప్పి అడుగుతున్నాను. కానీ ఇప్పుడు ప్రభువా, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు.
దయగల నీ ఆత్మ. ఇప్పుడు నా ఆత్మ కృంగిపోయింది, నా ఆత్మ క్షీణించిపోయింది. ఇప్పుడు దయగల నీ ఆత్మ, పరిశుద్ధాత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. సమభూమి గల ప్రదేశమందు దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. అంటే ఆత్మ కృంగిపోయినటువంటిది, క్షీణించిపోయినటువంటి ఆత్మ ఇప్పుడు దేవుని ఆత్మ మీద ఆధారపడుతున్నాడు. ఒక ఆత్మీయమైనటువంటి స్థితి, ఒక ప్రార్థన జీవితం కలిగినటువంటి స్థితి ఒక వ్యక్తికి, ఒక స్త్రీకి ఉన్నప్పుడు వారు ఇలాంటి అనుభవాలన్నీ కలిగి ఉంటారు. కానీ దావీదు జీవితంలో ఆ కృంగిపోయిన స్థితిలో కానీ, ఆయన క్షీణించిపోయిన స్థితిలో కానీ ఆత్మ తిరిగి సమభూమి గల ప్రదేశమందు, దయగల సమభూమి గల ప్రదేశమందు నన్ను నిలుపునుగాక అని చెప్పినట్లుగా దేవుని ఆత్మతో ఏకీవించాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే దావీదు వలె ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ప్రభువా తమ వ్యక్తిగత జీవితంలో వారి యొక్క విశ్వాసమును బట్టి, నీతిని బట్టి, యథార్థతను బట్టి ప్రార్థన చేస్తున్నారో దాన్ని బట్టి కాక, ఇదిగో ప్రభువా నీ ఆత్మ సమభూమి గల ప్రాంతంలో నన్ను నిలిపేదానికి, ఇదిగో నీవు ఏం చెప్తావో, ఏం చేస్తావో, నా పట్ల ఏ విధమైనటువంటి ప్రణాళిక కలిగి అవి నాకు తెలియపరచు ప్రభా అని నీ మాటలను బట్టి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పినటువంటి దావీదులాగా మేము కూడా ప్రార్థించేటకు కృప చూపించుకోండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.